వైసీపీ యువజన విభాగం నాయకుడు నల్లమోతు మధుబాబుపై వైసీపీ నాయకులు మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మైలవరం, ఇబ్రహీంపట్నం, జీకొండూరు పోలీస్ స్టేషన్లలో వైసీపీ పార్టీ మరియు ఎమ్మెల్యే అభిమానులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై 2 రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లమోతు మధుబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నువ్వు మామూలుగా నువ్వు మామూలుగా వచ్చుంటే బాగుండేది. నువ్వు మామూలుగా వచ్చాడు ఇక్కడ అన్యాయం జరిగితే తాగి రావడం తప్పే కదా. నువ్వు నిజం అడిగినా తాగి రావడం తప్పే. తాగకుండా రా నువ్వు. మరి అది గొప్ప మనిషి మళ్ళీ వస్తుంది. ఒక్కసారి చూడండి, అది వెరిఫై అది నువ్వు ఎలాగ అడిగితే కాదుగా. నువ్వు మామూలుగా నేను మాట్లాడతాగా. నువ్వు నిజం మాట్లాడినా ఈ కండిషన్ నువ్వు నిజం మాట్లాడినా తప్పే. రావట్లేదు, ఇక్కడే ఉన్నావు. రావట్లేదని వస్తే నేను ఎందుకు వస్తాను? నాకేం అయిపోతాయి. ఆధారితోనే కదా ఫోన్కి రమ్మని మీరే వచ్చేసారు. రావట్లేదంటే వచ్చా. శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మధుబాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మన సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి గౌరవ శాసనసభ్యుల మీద ఇటువంటి భాష అసలు సభ్య సమాజం తలదించుకునేటట్టు ఉంది. ఆ భాష ఇంట్లో ఆడవాళ్ళకు చూపిస్తే కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు అసలు. మరి అటువంటి భాష మాట్లాడిన ఆ వ్యక్తి మరి ఎందుకోసం మాట్లాడేది కూడా తెలియదు. మరి ఎమ్మెల్యే గారు దేవుళ్ళకి అందరికీ మేలు చేసేటువంటి ఆయన అన్ని మాటలు అన్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఆ బాధతోనే వచ్చి మేము నాయకులందరం వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. తగిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మీడియా సోదరులు కూడా మీరు కూడా ఆలోచించాలి. ఇటువంటి భాషను మనం ప్రోత్సహించకూడదు. అటువంటి వ్యక్తుల్ని మనం మరి సమాజంలో ఎలాగా చూడాలనేది కూడా మీరు కూడా తెలియజేయాలని చెప్పి తెలుసు.